మహారాష్ట్రలోని జలగావ్లో ఓ ఉద్విగ్న భరిత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఓ దివ్యాంగురాలు ఆయనకు కాలి వేలుతో తిలకం దిద్దింది. దీంతో ఫడ్నవీస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జల్గావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్థంభ్ ఫౌండేషన్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఫడ్నవీస్కు ఆ యువతి కాలితో తిలకం దిద్ది స్వాగతం పలికింది. దీంతో ఫడ్నవీస్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో ఆయన కళ్ళు చెమర్చాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్ది అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒక రకమైన మెరుపు కనిపించింది. నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితుల్ని దాటుకుని వెళతాను అని ఆ మెరుపును చూస్తే నాకు అనిపించింది అంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ప్రతి పోరాటంలో ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.